రైట్. నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. మరి ఈరోజు వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకి 3 విభాగాల్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం 1 by 1 డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి అసలు ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి జరుగుద్ది, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ది జనరల్ స్టడీస్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అంటే ఏం లేదు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, ఈ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నింటిని కలిపి మనం జనరల్ స్టడీస్ అంటాం. ఇవి వచ్చేసరికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్గా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 MCQs ఉంటాయి. అయితే అందులో జనరల్ స్టడీస్ నుంచి 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, అంటే 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇది 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి. అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది, 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. అదేవిధంగా రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా ఈ జనరల్ స్టడీస్ అయితేనేవ్వండి, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం కలిపి 200 క్వశ్చన్స్ ఈ ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది. మొత్తం 200 మార్కులకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇది MCQs టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పైన ఒక క్వశ్చన్ ఇస్తే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ టైప్లో ఉంటుంది ఈ ఎగ్జామ్. మీకు ఒక మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటా. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటల టైము. ఇది 2 పేపర్లు ఉంటుంది, సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది అనమాట ఎగ్జామ్. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్కి కొంత కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే ఆ కట్ ఆఫ్ని దాటి వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి కొంత కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ కంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం మెన్స్ గురించి మాట్లాడదాం. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెన్స్ హైట్ ఎంత ఉండాలంటే 167.6 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అట్లీస్ట్. అదేవిధంగా మెన్స్ యొక్క చెస్ట్ చూసినట్లయితే 86.3 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్, ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ జరగాలి. ఇట్లా పీలుస్తాం కదా, ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ జరగాలి. ఇది ఎవరికంటే మెన్స్కి. అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారికి మినిమం హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్, 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది జనరల్ కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నా. జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఎట్లాంటి ఉండాలనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు ఉమెన్స్ చెప్పాను కదా, హైట్ ఎంత ఉండాలంటే 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ ఉమెన్స్కి చెస్ట్ ఏమి మెజర్ చేయరు, వెయిట్ వాళ్ళకి వెయిట్ చూస్తారు. మోర్ దెన్ 40 kgs అనేది ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ అదేవిధంగా ట్రైబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి మెన్స్కి వచ్చేసరికి అట్లీస్ట్ 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అదేవిధంగా చెస్ట్ చూసినట్లయితే అట్లీస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 3 సెంటీమీటర్స్ అనేది వాళ్ళ యొక్క చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకేనా, అదేవిధంగా ఎస్టీలో అదేవిధంగా ట్రైబల్స్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి హైట్ చూసినట్లయితే అట్లీస్ట్ 150 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. వెయిట్ చూసినట్లయితే మోర్ దెన్ 38 kgs అనేది ఉండాలి. 38 కంటే తక్కువ ఉండకూడదు, 38 కంటే పైన ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ క్వాలిఫైయింగ్ రిక్రూట్మెంట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. టాస్క్ ఏంటంటే 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. ఈ 100 మీటర్స్ రన్నింగ్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ 15 సెకండ్స్లో పరిగెట్టాలి. 15 సెకండ్స్లో పరిగెట్టాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీ కానివ్వండి, నేవీ, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే వేరే గవర్నమెంట్ జాబుల్లో చేసి ఒకవేళ ఇటు వద్దాం అనుకున్న వాళ్ళు
వాళ్ళు ఏంటంటే 16.5 సెకండ్స్లో ఈ యొక్క 100 మీటర్స్ రన్నింగ్ అనేది పూర్తి చేయాలి. అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం 18 సెకండ్స్లో ఈ 100 మీటర్స్ రన్నింగ్ అనేది పూర్తి చేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్ ఉంటుంది. వీటిని ఈవెంట్స్ అంటాం. లాంగ్ జంప్ వచ్చేసరికి మనకి జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3.8 మీటర్స్ అనేది దూకాల్సి ఉంటుంది లాంగ్ జంప్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసరికి 3.65 మీటర్స్ అనేది దూకాలి. అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో 2.75 మీటర్స్ అనేది లాంగ్ జంప్ అనేది దూకాలి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి టాస్క్ వచ్చేసరికి 1600 మీటర్స్ రన్నింగ్, 1600 మీటర్లు రన్నింగ్ అంటాం. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 8 మినిట్స్లో ఈ యొక్క 1600 మీటర్స్ని పరిగెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో 9 మినిట్స్ 30 సెకండ్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉంటారో 10 మినిట్స్ 30 సెకండ్స్లో పరిగెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే మంచిగా క్వాలిఫై అవుతారో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ యాజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చెప్పాను కదా, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం 200 క్వశ్చన్లు ఉంటాయి. 200 మార్కులకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా మెయిన్స్ ఎగ్జామ్లో అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇది కూడా MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. పైన ఒక క్వశ్చన్, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. అట్లనే సేమ్ ఉంటుంది. అదేవిధంగా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, మధ్యలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఒకసారి మన ఏజ్ లిమిట్ గురించి చూసినట్లయితే పోయిన రిక్రూట్మెంట్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు చెప్తున్నా. జనరల్గా ఏంటంటే 18 నుంచి 24 సంవత్సరాలు ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తా ఉన్నారు. ఓబీసీ అదేవిధంగా SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక 5 years ఎక్స్టెన్షన్. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ మనం జనరల్గా ఎందాకలని చెప్పాము 24 years. 24 ప్లస్ ఒక 5 years అంటే దాదాపుగా 29 years ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరు? ఓబీసీ SC ST. అయితే ఏంటంటే ఈ పోయిన రిక్రూట్మెంట్లో ఏం జరిగిందంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా లేట్గా వదిలేరు కాబట్టి ఒక 2 years అనేది అందరికీ SC ST OBC జనరల్ క్యాండిడేట్ అందరికీ కూడా ఒక 2 years అనేది ఏజ్ రిలాక్సేషన్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఇంకా దాన్ని బట్టి చూసుకోవడమే. అట్లా చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ 24 అని చెప్పుకున్నాం కాబట్టి 24 ప్లస్ ఒక 2 25 26 సంవత్సరాలు ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ SC ST క్యాండిడేట్స్ అవి ఒక 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్, ఈ ఒక 2 7 సంవత్సరాలు అంటే 24 ఒక 5 29 ఒక 2 31 సంవత్సరాలు ఉన్న వరకు రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో MSET నుంచి UPSC వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మనం కవర్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ. అంతవరకు